హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మా ఊరి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ వనువులమ్మ తల్లి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే కొబ్బరికాయ అయితే ఈ విగ్రహం దగ్గర కొట్టుకోవాలి. అమ్మవారి ఆలయాలంటే మనకి ఫస్ట్గా దర్శనం ఇచ్చేది పోతురాజు. మనకి ఆలయంలో హోమగుండం కూడా నిర్మించారు. మనం ఇప్పుడైతే ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలను చూసుకుంటూ వెళదాం. శ్రీ శాంకారీదేవి అమ్మవారు కాలిగజ్జలు పడిన స్థలం. శ్రీ కామాక్షిదేవి అమ్మవారు వీపు భాగం పడిన స్థలం. శ్రీ శుంకలాదేవి అమ్మవారి ఉదర భాగం పడిన స్థలం. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి తల వెంట్రుకలు పడిన స్థలం ఇక్కడ. శ్రీ జోగులాంబాదేవి అమ్మవారి పై దంతపత్తి పడిన స్థలం. శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి మెడభాగం పడిన స్థలం. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు మూడు కళ్ళు పడిన స్థలం. శ్రీ ఏకవీరాదేవి అమ్మవారి హస్తం పడిన స్థలం. శ్రీ మహాకాళీదేవి అమ్మవారి పై పెదవి పడిన స్థలం. శ్రీ పురుహూతికాదేవి అమ్మవారి ఎడమ హస్తం పడిన స్థలం. శ్రీ గిరిజాదేవి అమ్మవారి నాభి భాగం పడిన స్థలం. శ్రీ మాణిక్యాంబాదేవి అమ్మవారి ఎడమ చెక్కిలి భాగం పడిన స్థలం. శ్రీ కామరూపీదేవి అమ్మవారి యోని భాగం పడిన స్థలం. శ్రీ మాధవేశ్వరీదేవి అమ్మవారి హస్తంగులి భాగం పడిన స్థలం. శ్రీ వైష్ణవీదేవి అమ్మవారి శిరస్సు పడిన స్థలం. శ్రీ మాంగళ్య గౌరీదేవి అమ్మవారు వృక్షోజాలు పడిన స్థలం. శ్రీ విశాలాక్షీదేవి అమ్మవారి మణికర్ణిక పడిన స్థలం. శ్రీ సరస్వతీదేవి అమ్మవారి దక్షిణ హస్తం పడిన స్థలం. ఇక్కడ మనం ఆలయంలో చూసుకున్నట్లయితే ఏ స్తంభం పైన ఇటువైపు చూసిన అన్ని విగ్రహాలే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఆలయం తలుపులు ఉదయం 6 నుండి 11:30 వరకు తలుపులు తెరుస్తూనే ఉంటారు. భక్తులు అలా వస్తూనే ఉంటారు 11:30 వరకు. ఇక్కడైతే మనకి పంతులు గారు కూడా మన గోత్రనామాలు అర్చనలు చేసుకోవడానికి మనకి పంతులు గారు కూడా ఉంటారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి విగ్రహం దగ్గర కూడా ప్రతి విగ్రహం పేరు రాసిపెట్టి మరీ ఉంచారు. ఇక్కడ అమ్మవారి కుడివైపు చండీ విగ్రహం అయితే నిర్మించారు. అమ్మవారి ఎడమవైపు ప్రచండీ విగ్రహం అయితే నిర్మించారు. ఇక్కడ మనకి అమ్మవారి వాహనమైన సింహం విగ్రహాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం అమ్మవారి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నాం. విగ్రహం చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. విగ్రహం చూసేశారు కదా, వీడియో కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.